హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించి నూతన సిలబస్, న్యూ సిలబస్ ప్రకారంగా హిస్టరీ, ప్రాచీన చరిత్రకు సంబంధించినటువంటి వీడియోస్ అయితే తెలుసుకున్నాం. ఇవాళ మధ్యయుగ చరిత్ర, చోళ పరిపాలనా వ్యవస్థ గురించినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్, డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్టులు ఉన్నాయండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ సైన్సు, సోషలు, ఫిజికల్ సైన్స్కి సంబంధించిన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించినటువంటి స్పెషల్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. డిఎస్సి స్పెషల్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దండి. వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక విషయంలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్లో నూతన సిలబస్ ప్రకారంగా ప్రిలిమ్స్కు సంబంధించి ప్రాచీన చరిత్రకు సంబంధించినటువంటి వీడియోస్ అయితే మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఇవాళ టాపిక్ ఏంటి అంటే మధ్యయుగ చరిత్ర, చోళ పరిపాలనా వ్యవస్థ గురించినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. శైలేంద్రుడు ఆగ్నేయ ఆసియాతో సత్సంబంధాలు నెలకొల్పినటువంటి చోళ చక్రవర్తి ఎవరు? శైలేంద్ర ఆగ్నేయ ఆసియాతో సత్సంబంధాలు నెలకొల్పిన చోళ చక్రవర్తి. ఆప్షన్ ఏ రాజరాజు, ఆప్షన్ బి రాజేంద్ర చోళుడు, ఆప్షన్ సి కులోత్తుంగ చోళుడు, ఆప్షన్ డి పరాంతకుడు. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రాజరాజు. రెండవ ప్రశ్న చూస్తున్నాం. ప్రాచీన చోళుల రాజధాని ఏది? ఆప్షన్ ఏ తంజావూర్, ఆప్షన్ బి కంచి, ఆప్షన్ సి మదురై, ఆప్షన్ డి ఒరయ్యార్. ప్రాచీన చోళుల రాజధాని ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఒరయ్యార్. మూడవ ప్రశ్న చూస్తూ ఉన్నాం. బంగాళాఖాతాన్ని చోళ సరస్సుగా మార్చిన అరుమౌళివర్మ ఎవరు? బంగాళాఖాతాన్ని చోళ సరస్సుగా మార్చినటువంటి అరుమౌళివర్మ ఎవరు? ఆప్షన్ ఏ రాజేంద్ర చోళుడు, ఆప్షన్ బి రాజరాజు, ఆప్షన్ సి కులోత్తుంగ చోళుడు, ఆప్షన్ డి కరికాల చోళుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రాజరాజు. నాలుగో ప్రశ్న చూస్తున్నాం. గంగాలోయపై విజయంతో గంగైకొండ చోళపురాన్ని నిర్మించినది ఎవరు? ఆప్షన్ ఏ రాజరాజు, ఆప్షన్ బి విజయాలయుడు, ఆప్షన్ సి రాజేంద్ర చోళుడు, ఆప్షన్ డి కులోత్తుంగ చోళుడు. గంగాలోయపై విజయంతో గంగైకొండ చోళపురాన్ని నిర్మించింది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రాజేంద్ర చోళుడు. ఐదో ప్రశ్న చూస్తున్నాం. వీటిలో అవాస్తవం. ఆప్షన్ ఏ కుర్రం గ్రామాలు, ఆప్షన్ బి కైకొల్లులు సైనికులు, ఆప్షన్ సి ఇదంగాయ్ కుడి చేతి కులాలవారు, ఆప్షన్ డి దేవదాసి చోళుల కాలంలో లేదు. ఆన్సర్ ఈజ్ వీటిలో అవాస్తవం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి దేవదాసి చోళుల కాలంలో లేదు. ఆరో ప్రశ్న చూస్తున్నాం. జీవక చింతామణి ఎవరు రాశారు? ఆప్షన్ ఏ తిరుక్క దేవర, ఆప్షన్ బి షిక్కలార్, ఆప్షన్ సి జయగొండన్, ఆప్షన్ డి కేశవస్వామి. జీవక చింతామణి ఎవరు రాశారు? ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ తిరుక్క దేవర. ఏడో ప్రశ్న చూస్తూ ఉన్నాం. యుద్ధ భూమిలోనే పట్టాభిషేకం చేసుకున్న చోళ చక్రవర్తి ఎవరు? ఆప్షన్ ఏ రాజరాజు, ఆప్షన్ బి రాజేంద్ర చోళుడు,
ఆప్షన్ సి రెండో రాజేంద్ర చోళుడు, ఆప్షన్ డి కులోత్తుంగ చోళుడు. యుద్ధ భూమిలోనే పట్టాభిషేకం చేసుకున్న చోళ చక్రవర్తి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రెండో రాజేంద్ర చోళుడు. 8వ ప్రశ్న చూస్తున్నాం. రాజరాజు నిర్మించిన బృహదీశ్వరాలయం, రాజేంద్రుడు నిర్మించిన గంగైకొండ చోళపురం దేవాలయాల్లో కనిపించే ప్రధాన లక్షణం ఏమిటి? ఆప్షన్ ఏ విమానం, ఆప్షన్ బి మండపాలు, ఆప్షన్ సి గర్భగుడి, ఆప్షన్ డి ప్రధాన ద్వారాలు. రాజరాజు నిర్మించిన బృహదీశ్వరాలయం, రాజేంద్రుడు నిర్మించిన గంగైకొండ చోళపురం దేవాలయాల్లో కనిపించే ప్రధాన లక్షణం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విమానము. 9వ ప్రశ్న చూస్తున్నాం. చోళ చాణుక్య వంశాలను ఏకం చేసి పాలించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ పరాంతకుడు, ఆప్షన్ బి కులోత్తుంగ చోళుడు, ఆప్షన్ సి రెండో రాజేంద్రుడు, ఆప్షన్ డి రాజరాజు. చోళ చాణుక్య వంశాలను ఏకం చేసి పాలించిన వారు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కులోత్తుంగ చోళుడు. 10వ ప్రశ్న చూస్తున్నాం. శ్రీ విజయం శైలేంద్ర పాలకుడికి నాగపట్నం సమీపంలో చౌడ విహార నిర్మాణానికి అనుమతి ఇచ్చింది ఎవరు? ఆప్షన్ ఏ రాజేంద్ర చోళుడు, ఆప్షన్ బి రెండో రాజేంద్ర చోళుడు, ఆప్షన్ సి రాజరాజు, ఆప్షన్ డి కులోత్తుంగ చోళుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రాజరాజు. ఓకే ఫ్రెండ్స్, వీడియోనైతే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 11వ ప్రశ్న చూస్తున్నాం. తమిళ ప్రాంతంలో ప్రాచీన చోళులు, పాండ్యరాజులు ఆధిపత్యం వహించిన కాలం ఏది? ఆప్షన్ ఏ సంగమ యుగం, ఆప్షన్ బి గుప్త యుగం, ఆప్షన్ సి రాజపుత్ర యుగం, ఆప్షన్ డి ఏది కాదు. తమిళ ప్రాంతంలో ప్రాచీన చోళులు, పాండ్యరాజులు వీళ్ళందరూ కూడా ఆధిపత్యం వహించిన కాలం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సంగమ యుగం. 12వ ప్రశ్న చూస్తున్నాం. తమిళ ప్రాంతాన్ని పల్లవులు పరిపాలించిన కాలం ఏది? ఆప్షన్ ఏ సంగమ యుగం, ఆప్షన్ బి గుప్త యుగం, ఆప్షన్ సి రాజపుత్ర యుగం, ఆప్షన్ డి ఏది కాదు. తమిళ ప్రాంతాన్ని పల్లవులు పరిపాలించిన కాలం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గుప్త యుగం. 13వ ప్రశ్న చూస్తున్నాం. తమిళ ప్రాంతంలో నవీన చోళులు కీలక పాత్ర పోషించిన కాలం ఏది? ఆప్షన్ ఏ సంగమ యుగం, ఆప్షన్ బి గుప్త యుగం, ఆప్షన్ సి రాజపుత్ర యుగం, ఆప్షన్ డి ఏది కాదు. తమిళ ప్రాంతంలో నవీన చోళులు కీలక పాత్ర పోషించిన కాలం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రాజపుత్ర యుగం. 14వ ప్రశ్న చూస్తున్నాం. క్రీస్తు శకం 9వ శతాబ్దంలో ఎవరు నవీన చోళ సామ్రాజ్యాన్ని స్థాపించారు? ఆప్షన్ ఏ విజయాలయుడు, ఆప్షన్ బి మొదటి రాజేంద్రుడు, ఆప్షన్ సి రాజరాజ నరేంద్రుడు, ఆప్షన్ డి ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విజయాలయుడు. 15వ ప్రశ్న చూస్తున్నాం. విజయాలయుడు క్రీస్తు శకం 846లో పల్లవులకు సామంతులుగా ఉన్న ముత్తరాయర్లను ఓడించి దీనిపై అధికారాన్ని స్థాపించాడు. ఆప్షన్ ఏ కృష్ణా డెల్టాపై, ఆప్షన్ బి గోదావరి డెల్టాపై, ఆప్షన్ సి కావేరి డెల్టాపై, ఆప్షన్ డి గంగా డెల్టాపై. విజయాలయుడు క్రీస్తు శకం 846లో పల్లవులకు సామంతులుగా ఉన్నటువంటి ముత్తరాయర్లను ఓడించి దీనిపై అధికారాన్ని స్థాపించాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కావేరి డెల్టాపై. 16వ ప్రశ్న చూస్తున్నాం. ఒరయ్యార్కు చెందినటువంటి విజయాలయుడు ఏ పట్టణాన్ని, ఏ దేవాలయాన్ని నిర్మించాడు? ఆప్షన్ ఏ చెన్నపట్టణము బృహదీశ్వరాలయమా, ఆప్షన్ బి తంజావూరు పట్టణము నిశుంభసూది దేవాలయమా, ఆప్షన్ సి కంచి పట్టణము కామాక్షి దేవాలయమా, ఆప్షన్ డి ఏది కాదు. ఒరయ్యార్కు చెందిన విజయాలయుడు ఏ పట్టణాన్ని, ఏ దేవాలయాన్ని నిర్మించాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తంజావూరు పట్టణము నిశుంభసూది దేవాలయము. 17వ ప్రశ్న చూస్తున్నాం. నవీన చోళుల రాజధాని. ఆప్షన్ ఏ చెన్నపట్టణం, ఆప్షన్ బి మహాబలిపురం, ఆప్షన్ సి తంజావూరు, ఆప్షన్ డి పద్మనాభపురం. నవీన చోళుల రాజధాని. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి తంజావూరు.
18వ ప్రశ్న చూస్తున్నాం. విజయాలయుడి కుమారుడైన చోళ ఆదిత్యుడు ఎవరిని ఓడించి పల్లవ రాజ్యాన్ని ఆక్రమించాడు? ఆప్షన్ ఏ ఆదిత్యవర్మ, ఆప్షన్ బి అపరాజితవర్మ, ఆప్షన్ సి మనోహరవర్మ, ఆప్షన్ డి ఎవరూ కాదు. విజయాలయుడి కుమారుడైన చోళ ఆదిత్యుడు ఎవరిని ఓడించి పల్లవ రాజ్యాన్ని ఆక్రమించాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అపరాజితవర్మ. 19వ ప్రశ్న చూస్తున్నాం. ఎవరు స్థానిక స్వపరిపాలనా పితామహులుగా పేరొందారు? ఆప్షన్ ఏ పల్లవులు, ఆప్షన్ బి చోళులు, ఆప్షన్ సి పాండ్యులు, ఆప్షన్ డి ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చోళులు. 20వ ప్రశ్న చూస్తున్నాం. ఎవరు స్థానిక స్వపరిపాలనకు ఆధారమైనటువంటి ఉత్తర మేరూర్ శాసనాన్ని వేయించాడు? స్థానిక స్వపరిపాలనకు ఆధారమైనటువంటి ఉత్తర మేరూర్ శాసనాన్ని వేయించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ మొదటి పరాంతకుడు, ఆప్షన్ బి రెండవ పరాంతకుడు, ఆప్షన్ సి చోళ ఆదిత్యుడు, ఆప్షన్ డి విజయాలయుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మొదటి పరాంతకుడు. 21వ ప్రశ్న చూస్తున్నాం. ఉత్తర మేరూర్ శాసనం లభించిన ప్రాంతం ఏది? ఆప్షన్ ఏ కర్ణాటకలోని కోదాడ జిల్లాలో, ఆప్షన్ బి తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో, ఆప్షన్ సి తమిళనాడులోని మహాబలిపురం వద్ద, ఆప్షన్ డి ఏది కాదు. ఉత్తర మేరూర్ శాసనం లభించిన ప్రాంతం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో లభించింది. ఇక 22వ ప్రశ్న చూస్తున్నాం. మొదటి పరాంతకుడు మధురను ఆక్రమించి ఏ బిరుదు పొందాడు? ఆప్షన్ ఏ మధుర రాజు, ఆప్షన్ బి మధురై కొండ, ఆప్షన్ సి మధురై తంబి, ఆప్షన్ డి ఏది కాదు. మొదటి పరాంతకుడు మధురను ఆక్రమించి ఏ బిరుదును పొందాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మధురై కొండ. 23వ ప్రశ్న చూస్తున్నాం. క్రీస్తు శకం 949లో తక్కోలు యుద్ధంలో మొదటి పరాంతకుడిని ఓడించిన వారు ఎవరు? క్రీస్తు శకం 949లో తక్కోలు యుద్ధంలో మొదటి పరాంతకుడిని ఓడించిన వారు. ఆప్షన్ ఏ రాష్ట్రకూటరాజు రెండవ కృష్ణుడు, ఆప్షన్ బి రాష్ట్రకూటరాజు మూడవ కృష్ణుడు, ఆప్షన్ సి రాష్ట్రకూటరాజు బిందుసారుడు, ఆప్షన్ డి ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రాష్ట్రకూటరాజు మూడవ కృష్ణుడు. 24వ ప్రశ్న చూస్తున్నాం. నవీన చోళరాజుల్లో మొదటి గొప్ప పాలకుడు? ఆప్షన్ ఏ మొదటి పరాంతకుడు, ఆప్షన్ బి చోళ ఆదిత్యుడు, ఆప్షన్ సి మొదటి రాజరాజు, ఆప్షన్ డి విజయాలయుడు. నవీన చోళరాజుల్లో మొదటి గొప్ప పాలకుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మొదటి రాజరాజు. 25వ ప్రశ్న చూస్తున్నాం. మొదటి రాజేంద్ర చోళుడు పొందిన బిరుదులు? ఆప్షన్ ఏ గంగై కొండ, ఆప్షన్ బి కడారం కొండ, ఆప్షన్ సి పండిత చోళ, ఆప్షన్ డి పైవన్నీ. మొదటి రాజేంద్ర చోళుడు పొందిన బిరుదులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 26వ ప్రశ్న చూస్తున్నాం. మొదటి రాజేంద్ర చోళుడు తన కుమార్తె అమ్మాంగదేవిని ఏ రాజుకు ఇచ్చి వివాహం చేశాడు? ఆప్షన్ ఏ విజయాలయుడు, ఆప్షన్ బి శ్రీమార విజయోత్తుంగు, ఆప్షన్ సి రాజరాజ నరేంద్రుడు, ఆప్షన్ డి ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రాజరాజ నరేంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. 27వ ప్రశ్న చూస్తున్నాం. బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ చోళులు, ఆప్షన్ బి పాండ్యులు, ఆప్షన్ సి చాళుక్యులు, ఆప్షన్ డి ఎవరూ కాదు. బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించిన వారు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ చోళులు. 28వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశ చరిత్రలో తొలిసారిగా నౌకా దండయాత్ర చేసి విదేశాలను జయించిన తొలి పాలకుడిగా ఎవరు పేరు పొందారు? ఆప్షన్ ఏ రాజరాజు, ఆప్షన్ బి చోళ ఆదిత్యుడు, ఆప్షన్ సి మొదటి పరాంతకుడు, ఆప్షన్ డి విజయాలయుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రాజరాజు. 29వ ప్రశ్న చూస్తున్నాం. మొదటి రాజరాజు ఏ దేశంపై దండెత్తి ఆక్రమించాడు? ఆప్షన్ ఏ సింహళం శ్రీలంక, ఆప్షన్ బి మాల్దీవులు, ఆప్షన్ సి ఏకామావి, ఆప్షన్ డి ఏదీ కాదు. మొదటి రాజరాజు ఏ దేశంపై దండెత్తి ఆక్రమించాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి. సింహళ దేశం అంటే శ్రీలంక దేశము, మాల్దీవుల మీద. ఇక 30వ ప్రశ్న చూస్తున్నాం. మొదటి రాజరాజు అనంతరం ఎవరు అధికారంలోకి వచ్చారు? ఆప్షన్ ఏ మొదటి రాజేంద్ర చోళుడు, ఆప్షన్ బి విజయేంద్ర చోళుడు, ఆప్షన్ సి విజయాలయుడు, ఆప్షన్ డి మొదటి పరాంతకుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మొదటి రాజేంద్ర చోళుడు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 31వ ప్రశ్న చూస్తూ ఉన్నాం.
తమిళ దేవాలయ వాస్తులో ప్రత్యేక ఆకర్షణ ఏమిటి? ఆప్షన్ ఏ పూర్ణకుంభ నిర్మాణం, ఆప్షన్ బి విమానాల నిర్మాణం, ఆప్షన్ సి గాలిగోపురాల నిర్మాణం, ఆప్షన్ డి ఏది కాదు. తమిళ దేవాలయ వాస్తులో ప్రత్యేక ఆకర్షణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విమానాల నిర్మాణం. 32వ ప్రశ్న చూస్తున్నాం. రాజు తన కుమార్తె కుందవ్వను ఎవరికి ఇచ్చి వివాహం చేశాడు? ఆప్షన్ ఏ తూర్పు చాళుక్య రాజైన విమలాదిత్యుడికి, ఆప్షన్ బి శ్రీమార విజయోత్సుంగనకు, ఆప్షన్ సి కళ్యాణ చాణక్యునికి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ తూర్పు చాళుక్య రాజైన విమలాదిత్యుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఇక 33వ ప్రశ్న చూస్తున్నాం. మొదటి రాజేంద్ర చోళుడు తన కుమార్తె అమ్మాంగదేవిని ఎవరికి ఇచ్చి వివాహం చేశాడు? ఆప్షన్ ఏ తూర్పు చాళుక్య రాజు అయిన విమలాదిత్యుడికి, ఆప్షన్ బి తూర్పు చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుడికి, ఆప్షన్ సి శ్రీమార విజయోత్తుంగనకు, ఆప్షన్ డి ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తూర్పు చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. 34వ ప్రశ్న చూస్తున్నాం. కొండ చోళపురం అనే నూతన రాజధానిని క్రీస్తు శకం 1030లో గంగైకొండ చోళపురం దేవాలయాన్ని నిర్మించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ మొదటి రాజేంద్ర చోళుడు, ఆప్షన్ బి రెండవ రాజేంద్ర చోళుడు, ఆప్షన్ సి రాజరాజ నరేంద్రుడు, ఆప్షన్ డి ఎవరూ కాదు. గంగైకొండ చోళపురం అనే నూతన రాజధానిని క్రీస్తు శకం 1030లో గంగైకొండ చోళపురం దేవాలయాన్ని నిర్మించిన వారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మొదటి రాజేంద్ర చోళుడు. 35వ ప్రశ్న చూస్తున్నాం. అరేబియా సముద్రంపై నౌకాదళ ఆధిపత్యాన్ని నిలిపిన తొలి భారతీయ పాలకుడు? ఆప్షన్ ఏ మొదటి రాజేంద్ర చోళుడు, ఆప్షన్ బి రెండవ రాజేంద్ర చోళుడు, ఆప్షన్ సి రాజరాజ నరేంద్రుడు, ఆప్షన్ డి ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మొదటి రాజేంద్ర చోళుడు. 36వ ప్రశ్న చూస్తున్నాం. మొదటి రాజాదిరాజు ఏ యుద్ధంలో మరణించాడు? ఆప్షన్ ఏ కొప్పం యుద్ధం, ఆప్షన్ బి తంగడి యుద్ధం, ఆప్షన్ సి సంగం యుద్ధం, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కొప్పం యుద్ధంలో మరణించాడు మొదటి రాజాదిరాజు. 37వ ప్రశ్న చూస్తున్నాం. మొదటి రాజేంద్ర చోళుడి అనంతరం అతని కుమారుడైన ఎవరు రాజ్యపాలన చేశాడు? ఆప్షన్ ఏ మొదటి రాజేంద్ర చోళుడు, ఆప్షన్ బి రాజాదిరాజు విజయరాజేంద్ర, ఆప్షన్ సి రాజరాజ నరేంద్రుడు, ఆప్షన్ డి ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రాజాదిరాజు విజయరాజేంద్ర. 38వ ప్రశ్న చూస్తున్నాం. రెండో రాజేంద్రుడు క్రీస్తు శకం 1022లో కుడల సంఘం యుద్ధంలో ఎవరిని ఓడించాడు? ఆప్షన్ ఏ కళ్యాణి చాళుక్యులను, ఆప్షన్ బి బాదామి చాళుక్యులను, ఆప్షన్ సి తూర్పు చాళుక్యులను, ఆప్షన్ డి ఎవరూ కాదు. రెండో రాజేంద్రుడు క్రీస్తు శకం 1022లో కుడల సంఘం యుద్ధంలో ఎవరిని ఓడించాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కళ్యాణి చాళుక్యులను ఓడించాడు. ఇక 39వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. రాజాదిరాజు విజయరాజేంద్ర మరణానంతరం ఎవరు అధికారంలోకి వచ్చారు? ఆప్షన్ ఏ మొదటి రాజేంద్ర చోళుడు, ఆప్షన్ బి రెండవ రాజేంద్ర చోళుడు, ఆప్షన్ సి రాజరాజ నరేంద్రుడు, ఆప్షన్ డి ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రెండవ రాజేంద్ర చోళుడు. 40వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. రెండో రాజేంద్రుడు క్రీస్తు శకం 1022లో ఏ యుద్ధంలో కళ్యాణి చాళుక్యులను ఓడించాడు? ఆప్షన్ ఏ తంగడి యుద్ధం, ఆప్షన్ బి కుడల సంఘం యుద్ధం, ఆప్షన్ సి కొప్పం యుద్ధం, ఆప్షన్ డి ఏది కాదు. రెండో రాజేంద్రుడు క్రీస్తు శకం 1022లో ఏ యుద్ధంలో కళ్యాణి చాళుక్యులను ఓడించాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కుడల సంఘం యుద్ధం. 41వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. రాజరాజ నరేంద్రుడి కుమారుడైన రాజేంద్రుడు ఏ బిరుదుతో అధిరాజేంద్రుడు అనంతరం చోళ రాజ్య పాలన చేపట్టాడు? ఆప్షన్ ఏ కులోత్తుంగ చోళుడు, ఆప్షన్ బి గంగైకొండ, ఆప్షన్ సి చోళ చాణక్యుడు, ఆప్షన్ డి ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కులోత్తుంగ చోళుడు. 42వ ప్రశ్న చూస్తున్నాం. విశాఖపట్నం నగరాన్ని నిర్మించిన వారు? ఆప్షన్ ఏ కులోత్తుంగ చోళుడు, ఆప్షన్ బి మొదటి రాజేంద్ర చోళుడు, ఆప్షన్ సి రెండవ రాజేంద్ర చోళుడు, ఆప్షన్ డి రాజరాజ నరేంద్రుడు. విశాఖపట్నం నగరాన్ని నిర్మించిన వారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కులోత్తుంగ చోళుడు. 43వ ప్రశ్న చూస్తున్నాం. కళింగభట్టు సరళి గ్రంథాన్ని రాసిన
జయం గోందార్ ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? కళింగట్టు సరళి గ్రంథాన్ని రాసినటువంటి జయం గోందార్ అనే కవి ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? ఆప్షన్ ఏ కులోత్తుంగ చోళుడు, ఆప్షన్ బి మొదటి రాజేంద్ర చోళుడు, ఆప్షన్ సి రెండవ రాజేంద్ర చోళుడు, ఆప్షన్ డి రాజరాజ నరేంద్రుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కులోత్తుంగ చోళుడి ఆస్థానంలో ఉండేవాడు. ఇక 44వ ప్రశ్న చూస్తున్నాం. చివరి చోళ చక్రవర్తులు ఎవరు? ఆప్షన్ ఏ మూడో కులోత్తుంగ చోళుడు, ఆప్షన్ బి మూడో రాజరాజు, ఆప్షన్ సి నాలుగో రాజేంద్ర, ఆప్షన్ డి పై వారందరూ. చివరి చోళ చక్రవర్తులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పై వారందరూ. 45వ ప్రశ్న చూస్తున్నాం. వ్యవసాయ వాణిజ్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన రాజ్యపాలకులు. ఆప్షన్ ఏ చోళులు, ఆప్షన్ బి పాండ్యులు, ఆప్షన్ సి చాళుక్యులు, ఆప్షన్ డి ఎవరూ కాదు. వ్యవసాయ వాణిజ్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినవారు ఆప్షన్ ఏ చోళులు. 46వ ప్రశ్న చూస్తున్నాం. చోళులు చేసిన మంచి పనులు. ఆప్షన్ ఏ వ్యవసాయ అభివృద్ధి కోసం పెద్ద సంఖ్యలో చెరువులను తవ్వించడం, ఆప్షన్ బి భూములను వివిధ వర్గాలకు దానం చేయడం ద్వారా భూస్వామ్య వ్యవస్థ పటిష్టం, ఆప్షన్ సి వ్యవసాయ వాణిజ్య రంగాలకు అధిక ప్రాధాన్యం, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 47వ ప్రశ్న చూస్తున్నాం. చోళుల కాలం నాటి భూస్వాములను ఏ పేర్లతో పిలిచారు? ఆప్షన్ ఏ మూవేందవేలన్, ఆప్షన్ బి అరయ్యార్, ఆప్షన్ సి ఏకామాబి, ఆప్షన్ డి ఏదీ కాదు. చోళుల కాలం నాటి భూస్వాములను ఏ పేర్లతో పిలిచారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి, మూవేందవేలన్, అరయ్యార్ అనే పేర్లతో పిలిచారు. 48వ ప్రశ్న చూస్తున్నాం. చోళుల కాలం నాటి గ్రామీణ జీవితాన్ని షెక్కిలార్ అనే కవి రచించిన ఏ గ్రంథం వివరిస్తుంది? ఆప్షన్ ఏ పెరియ పురాణం, ఆప్షన్ బి వడయార్ పురాణం, ఆప్షన్ సి మధుర పురాణం, ఆప్షన్ డి ఏదీ కాదు. చోళుల కాలం నాటి గ్రామీణ జీవితాన్ని షెక్కిలార్ అనే కవి రచించిన ఏ గ్రంథం వివరిస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పెరియ పురాణం. 49వ ప్రశ్న చూస్తున్నాం. పెరియ పురాణం గ్రంథంలో ముఖ్యంగా అదనూరు అనే గ్రామంలో నివసిస్తున్న ఎవరి గురించి వివరించాడు? ఆప్షన్ ఏ కుళయులు అనే నిమ్నకులం, ఆప్షన్ బి పులయులు అనే నిమ్నకులం, ఆప్షన్ సి సలయులు అనే నిమ్నకులం, ఆప్షన్ డి ఏదీ కాదు. పెరియ పురాణ గ్రంథంలో ముఖ్యంగా అదనూరు అనే గ్రామంలో నివసిస్తున్న ఎవరి గురించి వివరించాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పులయులు అనే నిమ్నకులం, ఆప్షన్ బి. 50వ ప్రశ్న చూస్తున్నాం. ఎవరు చైనా దేశానికి 2 రాయబార బృందాలను పంపి రాజకీయ వాణిజ్య సంబంధాలను మెరుగుపరిచాడు? ఆప్షన్ ఏ మొదటి రాజేంద్ర చోళుడు, ఆప్షన్ బి రెండవ రాజేంద్ర చోళుడు, ఆప్షన్ సి కులోత్తుంగ చోళుడు, ఆప్షన్ డి ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మొదటి రాజేంద్ర చోళుడు. 51వ ప్రశ్న చూస్తున్నాం. తమిళనాడులో ఏ జిల్లాలో చోళులు ప్రారంభ ఆలయాలు ఎక్కువగా కనిపిస్తాయి? ఆప్షన్ ఏ మదురై జిల్లా, ఆప్షన్ బి ద్రవిడ జిల్లా, ఆప్షన్ సి పుదుక్కోటి జిల్లా, ఆప్షన్ డి ఏదీ కాదు. తమిళనాడులో ఏ జిల్లాలో చోళుల ప్రారంభ ఆలయాలు ఎక్కువగా కనిపిస్తాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పుదుక్కోటి జిల్లా. 52వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. చోళుల కాలం నాటి నటరాజ కాంస్య విగ్రహం తమిళనాడులో ఏ ప్రాంతంలో ఉంది? ఆప్షన్ ఏ చిదంబరం, ఆప్షన్ బి తంజావూర్, ఆప్షన్ సి శ్రీనివాస నల్లూరు, ఆప్షన్ డి కుంభకోణం. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ చిదంబరం. 53వ ప్రశ్న చూస్తున్నాం. చోళుల అధికార మతం ఏది? ఆప్షన్ ఏ వైష్ణవ మతం, ఆప్షన్ బి శైవ మతం, ఆప్షన్ సి జైన మతం, ఆప్షన్ డి బౌద్ధ మతం. చోళుల అధికార మతం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శైవ మతము. 54వ ప్రశ్న చూస్తున్నాం. చోళుల కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన గ్రంథాలు ఏవి? ఆప్షన్ ఏ శిబక చింతామణి, ఆప్షన్ బి శివకాశి నందమణి, ఆప్షన్ సి కంబరామాయణం, ఆప్షన్ డి పైవన్నీ. చోళుల కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన గ్రంథాలు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 55వ ప్రశ్న చూస్తున్నాం. చోళుల పరిపాలనా యుగంలో ప్రాచుర్యం పొందిన గొప్ప సిద్ధాంతవేత్తలు ఎవరు?
ఆప్షన్ ఏ అద్వైత సిద్ధాంతాన్ని చెప్పిన శంకరాచార్యులు, ఆప్షన్ బి విశిష్టాద్వైతాన్ని చెప్పిన రామానుజాచార్యులు, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఎవరూ కాదు. చోళుల పరిపాలనా యుగంలో ప్రాచుర్యం పొందిన గొప్ప సిద్ధాంతవేత్తలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి, శంకరాచార్యులు, రామానుజాచార్యులు. 56వ ప్రశ్న చూస్తున్నాం. కులోత్తుంగ చోళుడి కాలంలో నివసించిన రామానుజాచార్యులు హోయసల రాజ్యానికి వెళ్ళి ఏ మతాన్ని ప్రచారం చేశాడు? ఆప్షన్ ఏ వైష్ణవ మతం, ఆప్షన్ బి శైవ మతం, ఆప్షన్ సి జైన మతం, ఆప్షన్ డి బౌద్ధ మతం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వైష్ణవ మతం. 57వ ప్రశ్న చూస్తున్నాం. దక్షిణ భారతదేశ సంస్కృతికి ఎనలేని సేవలందించిన పాలకులు ఎవరు? ఆప్షన్ ఏ చాళుక్యులు, ఆప్షన్ బి పాండ్యులు, ఆప్షన్ సి చోళులు, ఆప్షన్ డి ఎవరూ కాదు. దక్షిణ భారతదేశ సంస్కృతికి ఎనలేని సేవలందించిన పాలకులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చోళులు. 58వ ప్రశ్న చూస్తున్నాం. చోళుల కాలంలో బ్రాహ్మణులకు దానం చేసిన భూమిని ఏమని పిలిచారు? ఆప్షన్ ఏ బ్రహ్మదేయ, ఆప్షన్ బి వెల్లన్వాగై, ఆప్షన్ సి దేవమేయ, ఆప్షన్ డి శాలభోగ. చోళుల కాలంలో బ్రాహ్మణులకు దానం చేసిన భూమిని ఏమని పిలిచారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బ్రహ్మదేయ. 59వ ప్రశ్న చూస్తున్నాం. చోళుల కాలంలో బ్రాహ్మణేతరులకు దానం చేసినటువంటి భూమిని ఏమని పిలిచారు? ఆప్షన్ ఏ బ్రహ్మదేయ, ఆప్షన్ బి వెల్లన్వాగై, ఆప్షన్ సి దేవమేయ, ఆప్షన్ డి శాలభోగ. చోళుల కాలంలో బ్రాహ్మణేతరులు అంటే బ్రాహ్మణులు కాకుండా ఇతరులకు దానం చేసిన భూమిని ఏమంటారు? ఆప్షన్ బి వెల్లన్వాగై అని పిలిచారు. 60వ ప్రశ్న చూస్తున్నాం. చోళుల కాలంలో దేవాలయాలకు దానం చేసిన భూమిని ఏమని పిలిచారు? ఆప్షన్ ఏ బ్రహ్మదేయ, ఆప్షన్ బి వెల్లన్వాగై, ఆప్షన్ సి దేవమేయ, ఆప్షన్ డి శాలభోగ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి దేవమేయ. 61వ ప్రశ్న చూస్తున్నాం. చోళుల కాలంలో పాఠశాలలకు దానం చేసిన భూమిని ఏమని పిలిచారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి శాలభోగ అని పిలిచారు. 62వ ప్రశ్న చూస్తున్నాం. చోళుల కాలంలో జైన సంస్థలకు దానం చేసినటువంటి భూమిని ఏమని పిలిచారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పళ్ళిచ్చరిదం అని పిలిచారు. 63వ ప్రశ్న చూస్తున్నాం. తంజావూరులో బృహదీశ్వర ఆలయాన్ని మొదటి రాజరాజు నిర్మించాడు. అయితే ఎవరిని ఓడించి తెచ్చిన ధనంతో ఈ ఆలయాన్ని నిర్మించాడు? ఆప్షన్ ఏ కళ్యాణి చాళుక్యులు, ఆప్షన్ బి బాదామి చాళుక్యులు, ఆప్షన్ సి తూర్పు చాళుక్యులు, ఆప్షన్ డి ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కళ్యాణి చాళుక్యులు. 64వ ప్రశ్న చూస్తున్నాం. తమిళ వాస్తు రీతిలో నిర్మితమైనటువంటి బృహదీశ్వర ఆలయం మహోన్నతమైనది. ఈ దేవాలయ గోపురంపై దేనిని నిర్మించారు? ఆప్షన్ ఏ అతిపెద్ద విమానాన్ని, ఆప్షన్ బి అతిపెద్ద కలశాన్ని, ఆప్షన్ సి అతిపెద్ద గోపురాన్ని, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అతిపెద్ద విమానాన్ని నిర్మించారు. 65వ ప్రశ్న చూస్తున్నాం. చోళులు తమ సామ్రాజ్యాన్ని ఏ విధంగా విభజించారు పాలనాపరంగా? ఆప్షన్ ఏ మండలాలు, వలనాడులు, నాడులు, గ్రామాలుగానా? ఆప్షన్ బి రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, గ్రామాలుగానా? ఆప్షన్ సి మండలాలు, నాడులు, వలనాడులు, గ్రామాల, ఆప్షన్ డి ఏది కాదు. చోళులు తమ సామ్రాజ్యాన్ని ఈ విధంగా విభజించారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మండలాలు, వలనాడులు, నాడులు, గ్రామాలుగా విభజించుకున్నారు. 66వ ప్రశ్న చూస్తున్నాం. ఏ రాజు వేయించినటువంటి ఉత్తర మేరూర్ శాసనం నాటి స్థానిక పాలనా విశేషాలను అందిస్తుంది? ఆప్షన్ ఏ రాజరాజ నరేంద్రుడు, ఆప్షన్ బి రాజరాజు, ఆప్షన్ సి మొదటి పరాంతకుడు, ఆప్షన్ డి కులోత్తుంగుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మొదటి పరాంతకుడు వేయించిన ఉత్తర మేరూర్ శాసనం నాటి స్థానిక స్వపరిపాలనా విశేషాలను అందిస్తుంది. 67వ ప్రశ్న చూస్తున్నాం. చోళుల కాలంలో గ్రామాలను ఏమని పిలిచారు? ఆప్షన్ ఏ కుర్రం, ఆప్షన్ బి కొట్టం, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. చోళుల కాలంలో గ్రామాలను కుర్రం మరియు కొట్టం అని పిలిచారు. 68వ ప్రశ్న చూస్తున్నాం. చోళుల కాలంలో గ్రామాల సముదాయాన్ని నాడు అని పిలిచారు. అయితే ప్రతి నాడులో ఎన్ని గ్రామాలు ఉండేవి? ఆప్షన్ ఏ 40 గ్రామాలు, ఆప్షన్ బి 50 గ్రామాలు, ఆప్షన్ సి 60 గ్రామాలు, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 50 గ్రామాలు ఉండేవి ఒక నాడులో. 69వ ప్రశ్న చూస్తున్నాం. నాడుల పాలన ధనవంతులైన ఎవరి ఆధీనంలో ఉండేది? ఆప్షన్ ఏ వెల్లాలు అనే రైతులు,
ఆప్షన్ బి కుటుంబాలు, ఆప్షన్ సి వారియర్లు, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వెల్లాలు అనే ధనవంతులైన రైతుల ఆధీనంలో నాడుల పాలన ఉండేది. ఇక 70వ ప్రశ్న చూస్తున్నాం. చోళుల కాలంలో గ్రామాన్ని ఏ పేర్లతో వార్డులుగా విభజించేవారు? ఆప్షన్ ఏ కుటుంబాలు, ఆప్షన్ బి కుడుంబాలు, ఆప్షన్ సి ఏకామాబి, ఆప్షన్ డి ఏది కాదు. చోళుల కాలంలో గ్రామాన్ని ఏ పేర్లతో వార్డులుగా విభజించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి. 71వ ప్రశ్న చూస్తున్నాం. చోళుల కాలంలో గ్రామ కమిటీని ఏ పేరుతో పిలిచారు? ఆప్షన్ ఏ కుటుంబం, ఆప్షన్ బి వరియం, ఆప్షన్ సి వారియం, ఆప్షన్ డి బీకామాసి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బీకామాసి, వరియం మరియు వారియం అని పిలిచారు. 72వ ప్రశ్న చూస్తున్నాం. చోళుల కాలంలో గ్రామ కమిటీకి పోటీ చేసే అభ్యర్థులకు అర్హతలు ఏవి నిర్ణయించారు? ఆప్షన్ ఏ సొంత ఇల్లు కలిగి ఉండాలి, ఆప్షన్ బి శిస్తు చెల్లించే సొంత భూమి కలిగి ఉండాలి, ఆప్షన్ సి 35 నుంచి 70 సంవత్సరాల వయస్సు ఉండాలి, ఆప్షన్ డి వేదాల్లోని అంశాలపై అవగాహన ఉండాలి, ఆప్షన్ ఈ నిజాయితీపరుడై ఉండాలి, ఆప్షన్ ఎఫ్ పైవన్నీ. చోళుల కాలంలో గ్రామ కమిటీకి పోటీ చేసే అభ్యర్థులకు అర్హతలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి. 73వ ప్రశ్న చూస్తున్నాం. చోళుల కాలంలో గ్రామ కమిటీకి పోటీ చేసే అభ్యర్థులకు అనర్హతలు ఏవి? ఆప్షన్ ఏ గతంలో వరుసగా 3 సంవత్సరాలు గ్రామ కమిటీ సభ్యుడిగా పనిచేసి ఉండకూడదు, ఆప్షన్ బి గతంలో పనిచేసి లెక్కలు చూపని వారై ఉండకూడదు, ఆప్షన్ సి ఏకామాబి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి. 74వ ప్రశ్న చూస్తున్నాం. చోళుల కాలంలో గ్రామ కమిటీలను అర్హత ఉన్న వారందరినీ చీటీలలో పేర్లు రాసి ఒక కుండలో వేసి ఎవరితో లాటరీ తీసి విజేతలను కమిటీ ప్రకటించేది? ఆప్షన్ ఏ ఒక బాలుడితో, ఆప్షన్ బి ఒక అధికారితో, ఆప్షన్ సి ఒక రాజుతో, ఆప్షన్ డి ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఒక బాలుడితో. 75వ ప్రశ్న చూస్తున్నాం. ఎన్నుకున్నటువంటి గ్రామ కమిటీ సభ్యుల పదవీ కాలం సంవత్సరం మాత్రమే ఉండేది. అయితే గ్రామ పాలనలో ఏ సభలు ప్రధాన పాత్ర పోషించేవి? ఆప్షన్ ఏ సభ, ఆప్షన్ బి నకరం, ఆప్షన్ సి 3 సభలు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏపీపీఎస్సి గ్రూప్ 2 నూతన సిలబస్ ప్రకారంగా మధ్యయుగ చరిత్ర సంబంధించి చోళ పరిపాలనా వ్యవస్థకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాల వీడియో. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.